ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి. దొండకాయలు, మునగాకు, వంకాయలు చూసారా, బోల్డ్ అన్ని వంకాయలు వచ్చాయి. తోటకూర, టమాటోస్, ఇదిగోండి వంకాయలు. మిర్చి కూడా బాగానే వచ్చాయండి. కాకరకాయలు ఈ మాత్రం వచ్చాయి. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కాసిన్ని వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము కాసింత మునగాకు అయితే పిక్ చేద్దాం. టమాటోస్, మునగాకు. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 days కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్. మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. టమాటోస్ అయితే పిక్ చేద్దాము. ఈరోజు ఒక బుల్లి బాస్కెట్ నిండా టమాటోస్ అయితే వస్తాయి. ఇలా ఎర్రగా పండిన టమాటోస్ అయితే పిక్ చేసేద్దాం. చూడండి ఎంత రెడ్గా పండాయో. మీడియం సైజు టమాటోస్ ఇవన్నీ. ఒకే ప్లాంట్కి అయినా బాగానే వస్తున్నాయి టమాటోస్. టమాటోస్ అయితే హార్వెస్ట్ చేశానండి. ఒక బుల్లి బాస్కెట్ నిండా టమాటోస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనము కాసింత మునగాకు అయితే హార్వెస్ట్ చేద్దాం. ఈరోజు కొన్ని కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మునగాకు హార్వెస్ట్ చేస్తున్నా. ఎంత లేతగా ఉందో చూడండి మునగాకు. ఒక బంచ్ దాకా అయితే ఈరోజు మునగాకు పిక్ చేస్తాను. ఎక్కువగా నేను మునగాకుతోటి దాల్ రెసిపీ అయితే చేస్తుంటాను. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు మునగాకు పప్పును. దీంతో మనము పొడి కూర అయిన చేసుకోవచ్చు. అయితే ఒక బంచ్ దాకా అయితే పిక్ చేశాను. చూడండి ఎంత లేతగా ఉందో. ఇలా ఫ్రెష్గా కట్ చేసుకుని ఆకుకూరతోటి కుక్ చేసుకుంటే ఆ రెసిపీ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది కదా. ఒక బంచ్ మునగాకు అయితే పిక్ చేశాను. ఇప్పుడు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. దొండపాద వచ్చేసి ఇదేనండి. ఇదిగోండి దొండకాయలు ఇక్కడ పడ్డాయి. మనం ఇవన్నీ పిక్ చేసుకుందాం. ఇదంతా అల్లుకుంది దొండపాదు. ఎంత హెల్దీగా ఉందో చూడండి దొండపాదు మొత్తము. దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ దొండకాయలే. ఇదిగోండి టెర్రస్ పైన కూడా ఒక దొండపాద అయితే పెట్టాను టబ్బులో. కింద ఉన్న దొండపాదు చాలా హెల్దీగా ఉంది. టెర్రస్ పైన టబ్బులో ఉన్నది దొండపాదు అంతా వాడిపోతుంది. కానీ ఎంత వాడిపోతున్నా కూడా దొండపాదకు దొండకాయలు మాత్రం బాగానే వస్తూనే ఉన్నాయి. ఈరోజు 1 kilo దాకా దొండకాయలు అయితే వస్తాయి. కింద పైన 2 పాదులు పెట్టాను కదా, రెండిటికి కలిపి 1 kilo దొండకాయలు అయితే ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది. దొండకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయండి. ఈరోజు బాగానే వచ్చాయి. 1/2 kg అబోనే ఉండొచ్చు. ఈరోజు ఎక్కువగా దొండకాయలు వచ్చాయి కాబట్టి దొండకాయతోటి మనము ఫ్రై అయితే చేసుకోవచ్చు. రోటీస్లోకి సూపర్గా ఉంటుంది కదా. ఈ మాత్రం అయితే వచ్చాయి దొండకాయలు. ఎంత తాజాగా ఉన్నాయో, చాలా లేతగా. ఇదిగండి వంకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ టబ్బులో పెట్టానండి. ఇదిగోండి వంకాయలు బాగా మంచి సైజ్ అయితే వస్తున్నాయి.
ఇక్కడే ఒక 4 ఉన్నాయి. ఇంకా వేరే టబ్స్లో కూడా పెట్టాను, అవి కూడా పిక్ చేద్దాం. ఇదిగోండి. ఆ టబ్లో కూడా 2 వంకాయ మొక్కలు అయితే పెట్టాను. ఇదిగోండి, ఇవన్నీ బ్రింజాల్సేనండి. చూద్దాం ఎన్ని వస్తాయి. ఇవి కూడా ఒక 1/2 kg అయితే వచ్చేలాగున్నాయి. ఇదిగోండి, బాగానే పడ్డాయి ఈ టబ్లో ఉన్న మొక్కకి కూడా. ఇక్కడ చూడండి, ఒకే చోట 3 బ్రింజాల్స్. చెట్టు మొత్తం ఖాళీ చేస్తాము ఈరోజు, వంకాయలు కట్ చేసుకొని. ఇది చిక్కుడు పాదండి. ఇదిగోండి, ఫ్లవర్ కూడా ఫుల్గా పట్టి చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. చిక్కుడుకాయ వంకాయ కలిపి మనం కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక వంకాయ మొక్క అయితే ఉందండి టబ్బులో. ఇక్కడ ఉన్న వంకాయ మొక్కకు ఈరోజు ఒక 1/2 కిలో దాకా వంకాయలు అయితే హార్వెస్ట్ చేయొచ్చు. 4 టబ్బులలో అయితే పెట్టాను ప్రజెంట్ వంకాయ మొక్కలు. 4 మొక్కలకి బాగానే వస్తున్నాయి. వంకాయలు కూడా 1 కిలో వస్తాయి. వంకాయలు అయితే ఇవి మాత్రం వచ్చాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇలా కింద పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ కాకరకాయలు కట్ చేయాలి కదా. నేను 1/2 kg అనుకున్నా, కానీ అమ్మో కిలో వచ్చాయి. ఇంకా ఇవి పడిపోతున్నాయి ఇలా కింద. సైజు కూడా చూడండి, ఇలా మంచి సైజు వచ్చాయి కిలో వంకాయలు. కాకరకాయలు కట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇదిగోండి, చిట్టి కాకరకాయలు హార్వెస్ట్ చేసేస్తున్నాం. ఇంకా పైన ఉన్నాయి. ఇదంతా కాకరపాదు, పైన కట్ చేద్దాం. ఇప్పుడు తోటకూర అయితే పిక్ చేద్దాము. ఈరోజు ఆకుకూరలు వచ్చేసి మునగాకు, తోటకూర పిక్ చేస్తున్నాను. కాకరకాయలు మాత్రం ఒక 4 or 5 వచ్చాయి. అవి కూడా చిట్టి కాకరకాయలు. ఇక్కడ తోటకూర పక్కనే కొన్ని టమాటో మొక్కలు, అలాగే మిర్చి మొక్కలు కూడా పెట్టాను. ఒక బంచ్ దాకా తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు. తోటకూరతోటి పొడి కూర అయినా పప్పు అయినా చాలా బాగుంటుంది కదా. చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర పప్పు. ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి తోటకూర. తోటకూర అయితే ఈ మాత్రం పిక్ చేసాం కదా. ఇప్పుడు కాసిన్ని మిర్చి అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు మిర్చి మొక్కకు ఉన్న మిర్చి అయితే కట్ చేద్దాము. ఇది బ్లాక్ మిర్చి రకం అండి. చూడ్డానికి చిన్నగా ఉన్న మిర్చి చాలా స్పైసీగా అయితే ఉంటుంది. మనం కొన్ని మిర్చి యూజ్ చేసినా కూడా బాగా మంటగా ఉంటాయి మిర్చి. ఇక్కడ ఒక మొక్క పెట్టాను, ఇంకొక టబ్లో కూడా వైట్ మిర్చి అయితే పెట్టాను. ఇది టబ్లో పెట్టినది నేను 1 year అబోనే అవుతుందండి. ప్రూనింగ్ చేశాను మధ్యలో, మళ్ళీ రీగ్రోత్ అయ్యి మిర్చి అయితే ఈ మాత్రం వస్తున్నాయి. మీకు జూమ్లో చూపిస్తా చూడండి మొక్కకి ఎన్ని మిర్చి పడ్డాయో. చెట్టు చుట్టూ పడ్డాయన్నమాట మిర్చి. ఈరోజు ఎన్ని వస్తాయో చూడాలి. మిర్చి ఒక 100 or 150 grams రావచ్చు అనుకుంటున్నా. మిర్చి అయితే ఈ మాత్రం వచ్చాయి. ఒక 100 grams అలా ఉండొచ్చండి. ఇవి చూడ్డానికి ఇలా చిన్నగా బ్లాక్ కలర్ ఉన్నాయి, కానీ చిట్టి మిర్చి అయినా బాగా స్పైస్ ఎక్కువగా ఉంటుంది. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. మునగాకు 1 కిలో దాకా దొండకాయలండి. చూడండి ఎన్ని దొండకాయలు, బోల్డ్ ఎన్ని వచ్చాయి. కిలో దొండకాయలు, ఒక బాస్కెట్ నిండా ఫుల్ టమాటోస్, ఒక బంచ్ తోటకూర, 1 కిలో వంకాయలు, కాకరకాయలు మాత్రం ఒక 4 or 5 వచ్చాయి. అవి కూడా చిట్టి కాకరకాయలండి ఈ సైజు. ఒక 100 or 150 grams మిర్చి పిక్ చేశాను. వంకాయలు, దొండకాయలు మాత్రం బోల్డెన్ వచ్చాయి. ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక బంచ్ అయితే పిక్ చేశాను. ఈరోజు మోర్ హార్వెస్ట్ అని చెప్పచ్చు. వంకాయలు, దొండకాయలు, తోటకూర,
మునగాకు, కాకరకాయలు, మిర్చి, టమాటో. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయండి, మ్యారీగోల్డ్, రోజ్ ఫ్లవర్స్, ఇంకా చిక్కుడుకాయలు, పుదీనా ఇవి కూడా ఉన్నాయి. హార్వెస్ట్ చేయాలి కానీ ఇంకా ఇప్పటికి చాలా పిక్ చేశాను కదా. డే ఆఫ్టర్ టుమారో పుదీనా, ఇంకా చిక్కుడుకాయలు, ఇంకా అవి ఉంటాయి కదా గోరు చిక్కుడు, అవి కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ పిక్ చేస్తాను. ఈ రోజుకైతే ఇవి చాలు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.